కేకే సర్వేస్ వాస్తవంగా అంతకుముందు కూడా గతంలో తన అభిప్రాయాలు ఒక ఆస్పెక్ట్ కానీ మొన్నటిసారి 164 స్థానాల దాకా వస్తే 160 నుండి 165 స్థానాల దాకా వస్తాయి అని అంచనా వేయడం ఆ అంచనా కరెక్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ దాంతో ఇక అతన్ని నమ్మారు. అంతకుముందు ఆరా మస్తాన్ సర్వే అంటే బాగా ఫేమస్. అతను చెప్పేది దాదాపుగా 100కి 80% యాక్యురసీ ఉంటుందని తనకు సంబంధించి నమ్మడం. మొన్నటిసారి గ్యారంటీ వైసీపీ గెలుస్తుందని అతను చివరిలో చెప్పినటువంటి దాని మీద బెట్టింగ్లు వేయడం చాలామంది లాస్ అయినటువంటి సందర్భం ఉంది. అప్పుడే నేను ప్రస్తావించాను, ఈ సర్వేస్ని బేస్ చేసుకుని బెట్టింగ్లు చేసేటటువంటిది మీ తప్పు అవుతుంది తప్పించి సర్వేలు చేసే వాళ్ళకి తప్పుది కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అనేటటువంటిది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయని అది పక్కన పెట్టేశారు. తీరా చూస్తే ఆ సర్వేలు ఇప్పుడు ఈ దఫా కేకే సర్వేని నమ్మారు అందరూ. కేకే సర్వే ఏదైతే ఇది 164 వచ్చేసింది కాబట్టి ఇంకే ఉంది. కాశ్మీరు అలాగే హర్యానాలో భారతీయ జనతా పార్టీ తుడిచిపెట్టుకుపోబోతోంది, అట్లాగే రాబోయే అన్ని రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోబోతోంది. ఆ తర్వాతన బా ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది అన్నటువంటి సర్వే. హర్యానా ప్రధానంగా 2 సార్లు అధికారంలో ఉండటంతో వచ్చినటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా భారీగా దెబ్బుంది. అయిపోయింది భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇంకా అన్నటువంటి సర్వే. దాన్ని నమ్మేసి చాలామంది పందాలు కాచారు. ఇప్పుడు కాస్త అది కాస్త సర్వే తుస్సుమంది, సేమ్ టైం దెబ్బతింది. ఒక్క కేకే సర్వేలు కాకుండా నేషనల్ ఛానల్ సర్వేలు అన్నీ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో బెట్టింగులకి ఊరికూరికినే ప్రతిదానికి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, 1 లక్ష పడేస్తే 5 లక్షలు వస్తాయి, 50,000 పడేస్తే 2.5 లక్షలు వస్తాయి అని అంచనాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నది కోల్పోయారనమాట.